లోక్సభ ఎన్నికల ముందు మల్లన్న సాగర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మెదక్లో మల్లన్న సాగర్ ముంపు బాధితులే బీఆర్ఎస్ను ఓడిస్తారంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అయితే దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఇలా మెదక్లో వెంకటరాముడు పెట్టిండానికి ఎవడోటెత్తాడే? ఇలా మల్లన్న సాగర్ ముంపు గురైనటువంటి ఒక నిర్వాసితులు అందరూ ఏదైతుందో ఈ వెంకటరాముడు అభ్యర్థితో చేయడంతో ఇవాళ ఇంకా మాకు సులువైపోయిందని చెప్పి అంటున్నాను. మల్లన్నపేట నిర్వాసితులు ఇంత కోపంగా ఉన్నారు కదా అని చెప్పంటే దానికి అంతటి కారణం ఇదే వెంకటరామరెడ్డి అని చెప్పాడు. ఆయన పట్టుకొచ్చి మన ఇప్పుడు క్యాండిడేట్ పెట్టిండా. అదే హరీష్ రావు నిలబడితే ఏం పోతున్నాయి నీకు? నిజంగా నీ పార్టీ పుట్టి మునగబోతుంది, నీ పార్టీ పుట్టి మునగబోతుందని చెప్పి అంటున్నాను. ఒకనాడు ఏది ఇస్తుందో ఈ పార్టీ నిలబెట్టుకోవడానికి కొరికే ఏది ఇస్తుందో అంటే రాజీనామాలు చేసినావు కదరా. మరి వీళ్ళు మెదక్కెళ్ళి నువ్వు పోటీ చేసానికి ఎందుకు నైతే ధైర్యం వస్తలేదు నీకు? మెదక్కెళ్ళి పోటీ నీకు ఎందుకు ధైర్యం వస్తుంది? ఎవడో వెంకటరామరెడ్డి ఎక్కడో నువ్వు పట్టుకొని గీడ పెట్టిందే ఆయనకి ఏమంతే ఓట్లు. ఇది వెరీ డిఫికల్ట్ అండ్ డిపాజిట్ వస్తుందో కూడా నాకు తెలియదు అని చెప్పి అంటాను. మీరే గతంలో మల్లన్న సాగర్ విషయంలో కావచ్చు, కొండపోచమ్మ విషయంలో అక్కడ ల్యాండ్ ఎక్వేషన్లో రకరకాలుగా మీరు వెళ్ళి మరి మాట్లాడారు. మరి మీరు కూడా అక్కడికి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తారు. వెళ్ళి చూడండి, అలా మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మిడ్ మానేరులో నీళ్లు ఉండడం బట్టే ఆ ప్రాంతం పచ్చగా ఉన్నది. ఇప్పుడు తగ్గిపోతున్నాయి, ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇది మీరు చూసి మాట్లాడాలి తప్ప ఉట్టినే మాట్లాడదని చెప్తా ఉన్నాం.